అప్పుల ఊబిలోకి తెలంగాణ నెట్టేశారు అని ఎలా చెప్పాలి? అంటే ఆర్థికపరమైనటువంటి ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేస్తే, అసలు ఆర్థికంగా ఆ రాష్ట్రం ఏ విధంగా ఉందో శ్వేతపత్రం రిలీజ్ చేస్తే వైట్ పేపర్ లో అబద్ధాలు ఉండవు, ఏవైతే గణాంకాలు ఉంటాయో, ఏదైతే ఆర్థిక శాఖ నుంచి ఇచ్చేటువంటి గణాంకాలనే చూపిస్తారు. సో ఇది ఇంత అప్పులు ఉన్నాయి, ఇంత ఆర్థిక లోటు ఉంది, ఇంత మనం బడ్జెట్లు కేటాయించారు కానీ ఎక్కడా ఎలకేట్ చేయలేదు, ఇంత వేస్ట్ చేశారు, ఇక్కడ అవినీతి జరిగింది, అన్ని అంశాలు కనుక వస్తే కనుక అవినీతులు అందులో మెన్షన్ చేయకపోవచ్చు, బట్ మిస్యూజ్ అయినటువంటి ఫండ్స్ ఇట్లాంటి వాటి డీటెయిల్స్ చెప్పొచ్చు. సో అవి చెప్పడం వల్ల ఏమవుతుందంటే ఆయన హామీలు నెరవేర్చడానికి కొంత టైం దొరుకుతుంది. ఒక 6 నెలలో సంవత్సరమో టైం తీసుకోవడానికి అవకాశం వస్తుంది. సో అందుకే శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. అంటే బేసికల్లీ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ప్రజల ముందు పెట్టే ఒక ప్రయత్నం. ఇది రేవంత్ రెడ్డి గారు చాలా తెలివిగా తెలంగాణలో అమలు పరిచారు. సో ఆబ్వియస్లీ దాన్ని విజయ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటే కనబడుతుంది. కంట్రోల్-C కంట్రోల్-V పెద్దగా ఏం లేదు. అండ్ రెండో అంశం ఏంటంటే విజయ్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారండి. ఇప్పుడే నేను చదువుతున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ డిసిషన్, చాలా మంచి డిసిషన్ కూడా. ఏంటి అని అంటే 717 లిక్కర్ షాప్స్ ఏవైతే రిలీజియస్ ప్లేసెస్ కి, అంటే ప్రార్థనా మందిరాలకి, ఆలయాలకి దగ్గర 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నింటినీ కూడా షట్ డౌన్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారంట. అంటే ఇవన్నీ ఏంటంటే డైరెక్ట్ గా ప్రజలను ప్రభావితం చేసే అంశాలు. అంటే అవి 717 మాత్రమే ఉన్నాయి, ఇంకా ఎక్కడున్నాయి అవన్నీ తర్వాత కానీ, బట్ అట్లీస్ట్ ప్రార్థనా మందిరాలు, స్కూళ్ళు ఇవి ఉన్న దగ్గర 500 మీటర్ల దూరంలో ఉన్నటువంటి లిక్కర్ షాప్స్ అన్నింటినీ బంద్ చేయాలండి. ఎప్పుడు సార్ గుడ్ ఓల్డ్ రూల్ ఇది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. కన్వీనియంట్ గా మర్చిపోయినాయి, కన్వీనియంట్ గా వదిలేసినాయి, కావాలని వదిలేసినాయి. ఇది ఒక మేజర్ డెసిషన్ అండి. ఒకవేళ విజయ్ ఆ నిర్ణయం తీసుకుంటే